నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పనికి ఆహార పథకం పనులకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు వెల్లడించిన డ్వామా పీడీ డాక్టర్ అప్పారావు. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు తిరిగి గెలిచేలా ఇప్పటి నుంచే పాటుపడాలి. తెలుగుదేశం నూతన నాయకులకు అమరావతిలో హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. హిందువులంతా ఐక్యంగా ఉంటూ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన తణుకు పట్టణ ప్రముఖులు జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్. తణుకులో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. సీనియర్ రైతు నేత హరిచంద్రరావును సన్మానించిన అన్నదాతలు. ఎరువుల వినియోగంపై తాడేపల్లిగూడెం మండలంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు. వినియోగదారుల రక్షణ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజమండ్రి అవగాహన ర్యాలీలో సూచించిన తూర్పుగోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పార్వతి. ఆత్రేయపురంలో కోనసీమ సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించాలి. జిల్లా అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పొలంబాట పట్టిన మామిడి కుదురు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రైతులను కలిసి తెలుసుకున్న పంటల విధానం. ధనుర్మాసం సందర్భంగా ముమ్మిడివరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గ్రామోత్సవం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించి పూజలు చేసిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. వెంట ఉన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. అటవీ ప్రాంతాల్లో సోలార్ ద్వారా విద్యుత్తును సరఫరా చేస్తున్న ప్రభుత్వం. వేలూరుపాడు మండలంలో వివరించిన విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సల్మాన్ రాజు. ఉపాధి హామీ పథకంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పథకం పేరు మార్చడంతో పాటు పని దినాలు పెంచారు. ఇక నుంచి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అల్జీవికా మిషన్ పేరుతో పనులు జరగనుండగా అందుకు అనుగుణంగా 2026-27 బడ్జెట్ను సిద్ధం చేశారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల మందికి 1,06,00,000 పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది 100 పని దినాలు ఉంటే నూతన ఆదేశాల మేరకు 120కి పెంచారు. మెటీరియల్ కాంపోనెంట్తో పాటు 530 కోట్లతో గ్రామాల్లో పనులు చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు సీసీ, బీటీ, గ్రావెల్ రోడ్లు, కాలువలు, చెరువులు, పూడిక పనులు, పండ్ల తోటల పెంపకం, చెక్ డ్యాన్లు, మరమ్మతులు, ఇతర తవ్వకాల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంజూరు కోసం కలెక్టర్తో పాటు రాష్ట్ర అధికారులకు నివేదికలు పంపించారు. డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రూపొందిస్తున్నామన్నారు. కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతామన్నారు. పేరు డాక్టర్ కేసీహెచ్ అప్పారావు అండి, ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకం ఈ జిల్లాలో చాలా బాగా జరుగుతుంది. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ నాగరాణి ఐఏఎస్ మేడం గారి యొక్క సారథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పని కావాలని కోరుకుంటారో వారందరికీ కూడా పని కల్పిస్తున్నాం. అంతేకాకుండా మెటీరియల్ రూపంలో కూడా మనకి ప్రతి ఎమ్మెల్యే గారికి ఈ సంవత్సరం అయితే ఒక 3.5 కోట్ల వరకు సీసీ రోడ్డు పనులకి ఇవ్వడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాలను సస్యశ్యామం చేయాలి, గ్రామాలని ప్రగతి పథంలో నడిపించాలని జయంతి మన కలెక్టర్ గారు ఉన్నారు. దానికి అనుగుణంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకం ఉపయోగించుకుని ఈ 2029లో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తిరిగి కూటమిని గెలిపించే విధంగా నూతనంగా నియమితులైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటి నుంచే కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొరత నాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండాలు ఎగిరే విధంగా పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన టాపిక్ చేసేందుకు టీడీపీ సంస్థాగత రూపకల్పన మరియు క్షేత్ర స్థాయిలో బలోపేతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఈరోజు మనందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, తెలుగుదేశం పార్టీ యొక్క సంస్థాగత. ఇదిలా ఉండగా
రైతు దినోత్సవం సందర్భంగా ఆయన తణుకులో విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నదాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు రాధాకృష్ణ వివరించారు. అత్యధిక జనాభా కలిగిన హిందువుల ఐక్యత కోసం నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలు వాడవాడలా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని పట్టణ ప్రముఖులు, పారిశ్రామికవేత్త జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో తణుకు బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సంవత్సరం విజయదశమి నాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మనం ఈ యొక్క హిందూ సమ్మేళనం కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తూ జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం ఏంటంటే 1,00,000 హిందూ సమ్మేళనాలు కార్యక్రమాలు చేయాలని ఆలోచించడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈరోజు మన తణుకు పట్టణంలో ఈ యొక్క హిందూ సమ్మేళనం కార్యక్రమం చేస్తాం జరిగింది. విని మన ధర్మాన్ని పాటిద్దాం, అలాగే మన బాధ్యతను మనం చేద్దాం అని ఈ యొక్క చిన్న మెసేజ్తో నా యొక్క ఉపన్యాసాన్ని ముగించుకుని మీ అందరికీ మరొకసారి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వెనకాల కూర్చున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో శృంగవృక్షంలోని దత్తపీఠానికి చెందిన సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ, కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిలుకూరి లక్ష్మీ సుజాత, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యకారిణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ, స్థానిక నాయకులు మద్దిపాటి రాజశేఖర్, సత్యరాజు సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జాతీయ రైతు దినోత్సవాన్ని తణుకులో మంగళవారం అన్నదాతలు ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 23వ తేదీన అన్ని రాష్ట్రాల్లో రైతు దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే అన్నదాతకు నేటి వ్యవసాయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉత్సాహం కరువైంది. పంట దిగుబడిలో, ఆదాయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ రంగంలో కొన్నేళ్లుగా పీడిస్తున్న మౌలిక సమస్యలకు సమూల పరిష్కారాలు చూపెట్టినప్పుడే అన్నదాత కళ్లల్లో ఆనందం కనపడుతుంది. దేశానికి ఆహార భద్రత సమకూరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాలు దిగుబడికి అయ్యే ఖర్చు కన్నా తక్కువ మొత్తమే మద్దతు ధరగా ప్రకటించడం పట్ల కర్షకులకు ప్రయోజనం ఉండటం లేదు. అప్పులు తెచ్చి అకాల వర్షాలు, ఇతర విపత్తులతో పంట దెబ్బతిని అంతంత మాత్రంగా వచ్చే దిగుబడితో రైతులకు గిట్టుబాటు కావటం లేదు. ప్రతి పంట ఉత్పత్తికి అన్నదాతలు పెడుతున్న ఖర్చులకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలకు మధ్య పొంతనే ఉండటం లేదు. ఈ పరిస్థితిని మార్చి వాస్తవ దృష్టితో వ్యవహరించినప్పుడే రైతుకు మేలు చేకూరగలదు. లేకుంటే ఇటువంటి దినోత్సవాలు ఎన్ని జరుపుకున్నా ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దినోత్సవంలో సంఘం అధ్యక్షులు, పట్టణ ప్రముఖులు కలగర హరిచంద్రరావు మాట్లాడుతూ రైతుల సమస్యలను బాధ్యతగా పరిశీలించి పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనను రైతులు ఘనంగా సన్మానించి గౌరవించారు. రైతు దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల తరపున విజ్ఞప్తి. రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పడినది. ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని ప్రజలందరూ ప్రకృతి వ్యవసాయమునే అభివృద్ధి చేసి ఆహార సంపదను పండించుకుని పర్యావరణాన్ని రక్షించుకుని సర్వ జీవులను కాపాడుకోవలసిందిగా కోరి ప్రార్థించులకు ఉపయోగకరమైన సాగునీరు కాలువలు కలుషితమై వివిధ గ్రామముల నుండి వచ్చు వ్యర్థములన్నీ కాలువలలో వల్ల
అవరోధముగా మారిన ప్రజలందరూ సహకరించి రైతులను వ్యర్థ పదార్థాలు వేయకుండా వారిని కోరుచున్నాం. ఇక ఆహారోత్పత్తులు చేసే విధానంలో రైతులు ఎక్కువ కెమికల్స్ వాడి ఆహారాలను కలుషితం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం తోటి నిరోధించుకుని ప్రజలందరూ సుఖంగా జీవించాలని కోరుతున్నాం. ఆహారానికి సంబంధించిన మేక, కోడి మొదలైన వాటి పోషణలోను, ఆక్వా సంబంధమైన చేప, రొయ్య, పీతల పెంపకంలోను జాగ్రత్తలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడి ప్రజలను ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. సహజ సిద్ధమైన ఎరువును తయారు చేయటంలో పశువుల యొక్క ఉపయోగం చాలా ఉంది. అలాగే పాడి శ్రమ అంతరించి రైతుకి సహకారం లేకుండా పోయింది. ఏ ఒక్క రైతు సాగించలేకపోతున్నది. తప్పనిసరిగా రైతుకి వ్యవసాయ పద్ధతిగా ఉండుట చాలా అవసరమని నేను ఇందు మూలంగా తయారు చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తణుకు, వేమవరం, తణుకు నీటి సంఘాల అధ్యక్షులు నల్ల భాస్కర్రావు, సభ్యులు బొల్లిన వెంకట్రావు, కోడూరి ఆంజనేయులు, నందిన వెంకటేశ్వరరావు, కరుటూరి కాశీ విశ్వేశ్వరరావు, మేడికొండ నాగయ్య, నల్ల శ్రీకృష్ణ, సింహాద్రి సూర్యనారాయణ, చుట్టూరి వెంకటేశ్వరరావు, చిలుకూరి రాంబాబులు పాల్గొన్నారు. అలాగే సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో కూడా రైతుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జై కిసాన్, జై జవాన్ అంటూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మాట్లాడుతూ గతంలోలాగా రైతే రాజుగా ఉండే రోజులు మళ్లీ రావాలని కోరుకున్నారు. డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వెనుక ఉన్న రైతు బజార్లో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు కొటికలపూడి కృష్ణ, బసవ గుబ్బలరాజు, కొటికలపూడి సత్యనారాయణలతో పాటు సంస్థ సభ్యులు ముక్కామల మోహనరావు, నేమాని వెంకట శ్రీనివాస్, పివివి రమణ, పి జ్యోతి, గంట భవానీ, గంట సాగర్లు పాల్గొన్నారు. రైతే గట్టిగా రైతే రైతే రైతే. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో జగద్గురు పీఠం ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత హోమియో వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ పివి రమణ, డాక్టర్ రామకృష్ణ శాస్త్రులు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి హోమియో మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘునాథ సాయి మాట్లాడుతూ ఈ పీఠం ద్వారా గత 20 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సేవా కార్యక్రమంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ అయినటువంటి జగద్గురు పీఠము, దాన్ని ఆంగ్లంలో ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని పిలుస్తాము. ఈ సంస్థ ద్వారా ఉచితంగా వైద్య సేవ, అన్నదానములు, వస్త్రదానములే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక మంది దీంట్లో పాల్గొంటూ కుటుంబములతో సహా తద్వారా వారి జీవితాలను చక్కదిద్దుకుంటూ ఆనందాన్ని, ప్రశాంతతని పొందుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది సేవాభావంతో. డాక్టర్ పివి రమణ హైదరాబాద్, అలాగే డాక్టర్ రాఘవరావు గారు కాకినాడ మొదలైనటువంటి, అలాగే రామేశ్వర్ గారు, డాక్టర్ రామేశ్వర్ గారు మొదలైనటువంటి వైద్యుల యొక్క పర్యవేక్షణలో జరుగుతోంది. వారికి మేము సహకరిస్తున్నాం. ఎక్కడా నయం కానిటువంటి అనగా దీర్ఘకాలికంగా నివారణకు సాధ్యం కానటువంటి అనేక దీర్ఘరోగములు చక్కగా నయమవడం అనేటువంటిది అది హోమియో వైద్య విధానంలో ఉన్నటువంటి ప్రత్యేకత. చక్కగా ఆహార నియమాలు పాటిస్తున్న వాళ్ళకి అది సాధ్యమవుతోంది. ఇరగవరం మండలం రేలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంగళవారం కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. ఈ మేరకు మానవతా విభాగం జిల్లా కమిటీ చైర్పర్సన్, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు అవసరమైన అంశాలను బోధించారు. అలాగే చదువుతో పాటు దేశభక్తిని, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని ఆమె బాలబాలికలకు ఉద్బోధించారు. పబ్లిక్ పరీక్షలు అనేవి 10th క్లాస్లో వచ్చినాయి. ఇది ఒక మీకు టర్నింగ్ పాయింట్. ఇంతవరకు
వరకు చదివింది మీరు ఒక ఎత్తు, ఇక నుంచి మీరు చదివేది ఇంకొక ఎత్తు. అందరినీ చదివించాలి. 100% కూడా మేము పిల్లల్ని పాస్ అయ్యేలాగా కృషి చేస్తున్నాం. ఈ లక్ష్యాలు, మీ గోల్ ఏంటండి? 10th క్లాసు పాస్ అవ్వడం. ఆఫ్టర్ 10th క్లాస్ నేను ఏ కోర్సు తీసుకోవాలి, లైఫ్లో ఏ విధంగా సెటిల్ అవ్వాలి, అనేక రకాలైన ఎవెన్యూస్ మీకు ఉన్నాయి. 10th క్లాసు తర్వాత మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి, మీకు ITI అనేది ఒకటి ఉంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పారిశ్రామిక శిక్షణ సంస్థ. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీకు వచ్చే మార్కులను బట్టి అందులో సీటు ఇవ్వడం అనేది జరుగుతుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో కాల వ్యవధి ఎన్ని సంవత్సరాలంటే 3 సంవత్సరాలు. ఆ పోలీస్ ఎగ్జామినేషన్లో మీకు సైన్స్, మ్యాథమెటిక్స్కి సంబంధించిన సబ్జెక్టుల పైన మీకు పరీక్షలు ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఎవరైతే మంచి ర్యాంకుని పొందుతారో వాళ్ళకి రావటం అనేది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవి, సంస్థ స్థానిక అధ్యక్షుడు కడించర్ల రాజరాజేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ మణిభారతులు పాల్గొన్నారు. కాగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్కూల్కు అవసరమైన మైక్ను అందజేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించిన 63వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో అత్యధిక పథకాలు కైవసం చేసుకున్న తణుకు మాంటిసోరీ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో కలిసిన ఈ విజేతలను ప్రత్యేకంగా ప్రశంసించి ఆశీస్సులు అందించారు. బంగారు, రజిత, కౌశ్య పథకాలు అందుకోవటం తణుకు నియోజకవర్గానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే ప్రతిభను ఇక ముందు కూడా కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న మాంటిసోరీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, అధినేత అనపర్తి ప్రకాశరావును, శిక్షణ ఇచ్చిన కోచ్ అరికపూడి భార్గవ్ను కూడా అభినందించారు. విశాఖపట్నం నగరంలో ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న CITU జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఈ సంస్థకు చెందిన ఆటో కార్మికులు మంగళవారం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామన మునుస్వామి, ఇలందపర్తి సత్యనారాయణ, ఎం నాగరాజు, ఎం రామారావులు పాల్గొన్నారు. దాల్వా సాగుకు ఎరువుల వినియోగంపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వ్యవసాయ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని జగన్నాథపురం గ్రామంలో పొలాల వద్దకు వెళ్లి పరిశీలించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధర్రావు, మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు ఈ బృందంలో ఉన్నారు. గ్రామానికి చెందిన వల్లభనేని రమేష్తో పాటు పలువురు రైతులను కలిసి ఎరువుల వాడకంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏడీఏ గంగాధర్ మాట్లాడుతూ ఈ మండలంలో గత 3 సంవత్సరాల సరాసరి వినియోగం 1495 మెట్రిక్ టన్నులు ఉండగా ఇంతవరకు 1657 మెట్రిక్ టన్నులు రైతులు వినియోగించినట్లు IFMS పోర్టల్లో నమోదైంది అన్నారు. దీని మీద విచారించేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక్కడ ఈ ఏరియాలో 4 బస్తాలు పడ్డాయి, మరి ఎక్కువ ఇదేమీ కాదు. మరి ఇది ఈ యూరియాతో పాటు కాంప్లెక్స్ ఇది కూడా కాకుండా ఇప్పుడు దీన్ని వీళ్ళు దుబ్బు గొలుకులు అంటున్నారండి. ఈ దుబ్బు గొలుకులు అంటే ఇది మైక్రోరైజా బయోఫెర్టిలైజర్స్, జీవన ఎరువు అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే లింకు పెట్టి డీలర్స్ అమ్ముతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఈ రైతుతోనే మాట్లాడితే ఇది మనకు ఉపయోగమా కాదా చెప్పండి? ఉపయోగమే. రైతు కూడా దీని ఉపయోగమే అని చెప్తున్నాడు. మేము కూడా శాస్త్రవేత్తలు కానీ మా వ్యవసాయ శాఖ కూడా బయోఫెర్టిలైజర్స్, జీవన ఎరువులు వాడాలి అని చెప్తున్నాం. ఎందుకంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం రసాయనిక ఎరువులే కాదు, బయోఫెర్టిలైజర్స్, జీవన. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ఉద్యాన విశ్వవిద్యాలయంలో మంగళవారం కిసాన్ దివన్ నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెం గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోని కృషి విజ్ఞాన కేంద్ర భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు ఆధ్వర్యం వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్,
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె ధనంజయరావు, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాదాజీ హాజరయ్యారు. గ్రామీణ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధికి అందించే అవకాశాలపై శాస్త్రవేత్తలు వివరించారు. అభ్యుదయ రైతులను సన్మానించారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి బాబ్జీ మాట్లాడుతూ కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, కేవీకే హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి, ఇంకా పలువురు శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.